వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగహర మండలం జంగాలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంను శనివారం నాడు ఏబీవీపీ నాయకులు పలు సమస్యలను ప్రస్తావిస్తూ ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లాలో చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు యథేచ్ఛగా బుక్స్ అధిక రేట్లకు అమ్ముతున్న విద్యాశాఖ అధికారులకు కంటికి కనిపిస్తలేదా? ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ యూనిఫామ్ అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు పాఠశాల సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. 300 పాఠశాలలు ఉంటే 2-3 స్కూల్లో ఎంక్వైరీ చేసి ప్లాన్ చేస్తారు. అందరికి ఎంఆర్పీకి అమ్ముతున్నది కదా సార్. ఇప్పుడు సీజ్ చేయడానికి మీకు రైట్స్ ఏమంటారు కదా, మరి అదే ఇప్పుడు వేములవాడలో కానివ్వండి, సిరిసిల్లలో కానీ ఇలాంటికుండా కానీ సీజర్ లేచి మీకు రైట్స్ ఏమన్నారు? డిఓ గారు లేవన్నారు. మరి ఏంటి సీజీ వేయాలంటే ఏంటి? సీజ్ చేసిన ఫోటోలు కాదు ఇవి. ఎంక్వైరీ చేయడానికి అవి రూమ్ తాళం వేసుకొని పోయిండ్రు. తర్వాత అనుమతులు లేవని మీకు 6 నెలల నుంచి మేము విత్ ఎవిడెన్స్ వాళ్ళు వేరే స్కూల్లో పర్మిషన్ పెట్టుకొని అమ్ముతారు. జీసీలు వేరే పేరు మీద ఇస్తారు, డ్రెస్ కోడ్ మీద వేరే ఉందని మీరు పంచనామా వేసినందుకు ఎలాంటి పర్మిషన్ లేవని పంచనామా వేసి ఇచ్చింది. కాపీ కూడా ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఒక విషయం సార్, స్కూల్ స్టార్ట్ కాకముందు చెప్పిన పిల్లలకి ఇబ్బంది కావద్దని మేము ముందే చేద్దాం. స్కూల్ పిల్లలకు ఇబ్బంది కావద్దని స్కూల్ స్టార్ట్ కాకముందుకే మేము 1 year నుంచి చెప్తున్నాం. మీరు ఎందుకు దాన్ని యాక్షన్ తీసుకోలేదు? ఫైర్ అండ్ సేఫ్టీ యాక్షన్ సీజ్ చేస్తున్నాం. ఎందుకు చేసుకొని తెలుసు. డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తున్నాడు ఎంఈఓ అన్నాడు. ఫైనా ఎవరైనా చూపెడతా మేము అన్న ఆరోపణ చేస్తున్నాం. ఒక మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు. డిఓ ఉండగా నాకు పైసలు ఎందుకు ఇస్తారు? డిఓ స్కూల్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు నాకేం తెలుస్తుంది అని చెప్పిర్రు. ఈ స్కూళ్ళల్లో వేల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు 1 year అవుతుంది. 1 year నుంచి ఎంఏ కంప్లైంట్ ఇస్తే మీరు ఏం తీసిర్రు? నేను ఒక స్కూల్ ఇచ్చినాం. విధంగా 1 year నుంచి ఎంక్వైరీ జరుగుతుందా? తర్వాత 2 రోజులు 3 రోజులు స్కూల్ పని చేసి 4వ రోజులు తీసుకున్నాం. దానికి ఫైర్ సేఫ్టీ లేదు, గ్రౌండ్ పర్మిషన్ కింద ఒక్కొక్కరు ఏడుతుర్రు. చెట్ల కింద ఇవన్నీ కనబడితే ఇవన్నీ కనిపిస్తలేదా? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు పట్టించుకుంటారని చెప్తున్నా. మీరు ప్రైవేట్ స్కూల్ తొందరగా మారుతారని చెప్తున్నారు. ఎందుకంటే ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకి ఇన్ని సమస్యలు ఉంటే ఏం జరుగుతుంది? స్వయాన చెప్పిండు మాతో ఎంఈఓ రఘుపతి చెప్పిండు. డిఓ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే, ఒకప్పుడు గత 10 ఏళ్లలో గొర్రెం తింటోడు పోతే ఇప్పుడు కోడిని తింటాడు అన్నట్టుగా, ఒకప్పుడు కోడిని తింటోడు కేసీఆర్ అయితే ఇప్పుడు గొర్రెం తింటోడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈరోజు జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు సమస్యలు వచ్చినాయి అనుకుంటే ఇప్పుడు అంతకన్నా దారుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, తాగనికి మంత్రి ఉన్నాడు కానీ ఈ రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి లేకపోయాని అడుగుతున్నాం. నువ్వు వచ్చి 6-7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి,
విద్యా సంస్థలు ప్రారంభమై నెల రోజులు అవుతుంది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు అడుగుతా ఉన్నాం, ఏ విధంగా విద్యా వ్యవస్థ నడుపుతుందని అడుగుతున్నాం. ఇదే విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీని అరికట్టాలి. ఈ రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినావో ప్రభుత్వ పాఠశాలను మారుస్తానో ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తాన్నావు కదా, ఇదేనా అని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చూసుకున్నట్టయితే అవి బర్ల కొట్టాల కన్నా హీనంగా ఉన్నాయని చెప్తా ఉన్నాం. ప్రైవేటు పాఠశాలలు చూస్తూ ఉంటే అవి ఎక్కడికో పోతూ ఉన్నాయి. కనుక ఈ విద్యార్థి గారు మాత్రం పట్టించుకోరు, స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోరు, స్థానిక మంత్రులు పట్టించుకోరు. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డిని అడుగు చెప్తా ఉన్నాం, విద్యార్థుల సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, విద్యార్థులు సరైన సమయంలో వసతులు కల్పించాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గుర్తుంచుకో ఖబర్దార్, నిన్ను మాత్రం ఎక్కడ తిరగకుండా నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలను ఎక్కడ తిరగకుండా అడ్డుకుంటామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. యొక్క చెట్లకి చదువుకుంటున్న దృష్టి ఏదైతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయడమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. వెళ్ళకపోయినా నా 7,000 ఏమయ్యాయని అడుగుతుంది. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకు ఎంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకు ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోదు, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెర్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను
ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం, 8 గంటలకే కిల్లంపూ జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాయపాలెం, 5 గంటలకు గోకవరం పంచాయతీ. ఇది సామర్లకోట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు అభివృద్ధికి ఆటంకంగా ఉండకుండా మంచి కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందించాలని పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్లో హాల్లో శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి పెద్దపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన అనంతరం మొట్టమొదటిసారిగా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జె రామారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను పూల వర్షంతో ఘనంగా స్వాగతం పలకగా మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి పుష్పగుచ్చాలు దుస్సావాలతో ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి గౌరవించారు. మరి అలా ఒక వ్యక్తి పెత్తనం చేసి ఎమ్మెల్యే పవర్ అని నేను తీసుకున్నాను. అలాగని చెప్పి మీ పవర్స్ నేను తీసుకునే తప్పు లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమాలు కూడా అటువంటి మరి జరగకూడదని అనుకుంటున్నారు. అది అలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అలా ఓడిపోయిన పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో మనందరం కూడా గెలవాలన్నా, ప్రజలు మనం ఆదరించాలన్నా, మన సమస్య మీద ప్రజల సమస్య మీద మాట్లాడాలి, ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని బాధ్యత మనందరం మీద ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ మనకి వాటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా చైర్మన్ గా దృష్టి పెట్టాలి. ఏది ఎలిజిబిలిటీ ఉందో ఆ సమస్యను పరిష్కారానికి మనందరం కూడా వచ్చారని చెప్పి అందరికీ తెలియజేస్తాను. అలాగే ఇవాళ సభ్యులని కూడా పెట్టారు. ఆ సభ్యులు కూడా ఆహ్వానించారు, సంతోషం. ఎందుకంటే ఆ సభ్యులు ఏమున్నది కాదు, సభ్యులు డిస్కస్ చేసి మన కౌన్సిల్ పెట్టిన తర్వాత వాయిదా వేసుకోవచ్చు, కానీ వాయిదా మొత్తం ఆఫ్ చేయకూడదు. డిస్కస్ చేయొచ్చు, డిస్కస్ చేసి మంచి చెట్లను ఆలోచించి మళ్ళా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత మనందరం కూడా పెట్టినప్పుడే చైర్మన్ గారు కోరిక, కమిషనర్ కోరిక ఏంటంటే పెట్టినప్పుడే కరెక్ట్ గా పెట్టండి. ఏ సబ్జెక్ట్ అయినా కౌన్సిలర్తో మాట్లాడడానికి లోపల ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో అతను మాట్లాడి అలాగే వెంకటం లేకపోతే పెట్టండి తప్పించి మన రిజెక్ట్ అయ్యే విధంగా మీరు సబ్జెక్టుని పెట్టకూడదని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మున్సిపాలిటీకి సంబంధించి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ నేను 25 వాటిలోకి వెళ్ళాను. అక్కడ మొత్తం గుడిపోయి 19 సబ్జెక్ట్ పెట్టమని పెట్టారు లేదో తెలియదు, కానీ ఆ సబ్జెక్ట్ కూడా అనుమతించలేదు. చాలా వస్తుంది. అలాగే మీ వార్డులో కూడా ఇంకా అలాంటి ఏముంటే అవన్నీ కూడా మనం క్లీన్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి. ఈ ముందు వరసగా ఉన్న ప్లేస్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేసి నీరు పూర్తిగా వెళ్ళవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎలక్ట్రికల్ సిటీ కొన్ని స్తంభాలు పడిపోతాయి. ఆ స్తంభాలకి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మనం కౌన్సిల్ నుంచి అడుగుతుంది, డబ్బులు కట్టమని కోరుకో అవి కూడా మన నుంచే కట్టాలి. ఆ పూర్తి తీసుకొచ్చుకోవచ్చు చేయడానికి మనం సహకరించాలి, మున్సిపల్ కౌన్సిల్ సహకరించాలి. అలాగే వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం కూడా మొన్న నుంచి కూడా డైరీ వచ్చి అన్యతలు అందరూ కూడా కేరళ అయ్యారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని కూడా క్లీన్ చేసుకుని మంచినీటి ప్రాబ్లం ఎక్కడ లేకుండా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. తర్వాత రోడ్లు ఎక్కడైతే బ్యాడ్గా ఉన్నాయి రోడ్లు మనం అందరం కూడా బాగా లేని రోడ్లను ఐడెంటిఫై చేస్తారు. ఈ కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ కాదు, మొత్తం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ రోడ్ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ప్రయారిటీలో ఏది బాగా బ్యాడ్ ఉంది అది ప్రయారిటీలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపాలిటీకి సంబంధించి అమ్మా ఒకసారి మీరు మాట్లాడకండి, అక్కడ మీరు మాట్లాడకండి. కొన్ని ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. నీళ్ళ నీరు ఆగిపోయింది, గడియాల ఆగిపోయింది. నేను ఆ నీళ్ళని కూడా మున్సిపాలిటీ హౌస్లో దీన్ని తెచ్చి బయట నుంచి వెళ్తాను, అది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఆ గడియాల గడలేదా ఒక నేను వెళ్ళాను, 5 విశాఖపట్నం వెళ్ళాను. బ్రహ్మాండంగా దీనికి అమలాపురంలో 40 లక్షలు కట్టాను. మీరు కడతానంటే దాన్ని ఆఫ్ చేయండి అని చెప్పి మీరు తీర్మానం చేయడం చాలా బాగా అనుకుంటున్నాను. ఏదైనా సరే మీరైనా సరే నేనైనా సరే ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు సపోర్ట్ చేయాలి తప్పించి అది తీసేయండి అది వద్దండి అని చెప్పి అప్పు మనకు లేదు. ప్రజలు వద్దంటే నేను అందులో మంచి ప్రాజెక్ట్ నేను కార్యక్రమాలు చేసినప్పుడు నేను చెడ్డగా చేస్తే నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారు. అంచేత కార్యక్రమాలు ఇవన్నీ వద్దన్నారు కనుక ఇంటికి వెళ్ళిపోయారు. అంచేత మీరు ఏదైనా సరే మనం ఒక
సెంట్రల్ లైటింగ్ కానీ దాని రోడ్ మీద సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు కూడా వాటర్లో కానీ మెయిన్ రోడ్లో కానీ లైట్ లైటింగ్ అయితే మాదే. అలాగే మొక్కలు నాటి మొక్కలు కట్ చేసి ఒక అందమైన వాతావరణం మెయిన్ రోడ్డు తీసుకొచ్చే మందే. అనేది ఎన్ని ఏదైతే మన పరంగా మున్సిపల్ పరంగా మనం చేయాలో అవన్నీ కూడా మీరు చేద్దారని ఏమి అభ్యంతరాలు పెట్టకండి. మేము పెట్టం, మీరు పెట్టం. మంచి పని మీరు ఏది దృష్టికి వచ్చింది దాన్ని స్వాగతిస్తాను. దాని కూడా నేను అవసరం అయితే గవర్నమెంట్ కూడా నిధి తీసుకొచ్చి నేను పని చేస్తానని చెప్పి అందరికీ పని చేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇవాళ మనందరం కూడా బాగా పనిచేసి ఈ మున్సిపాలిటీని మరి మీరు మీ టైంలో 3 సంవత్సరాలు ఉంది, నా టైం 5 సంవత్సరాలు ఉంది. అనేది మనం మళ్ళీ నెగ్గాలంటే మళ్ళీ అక్కడ మంచి కార్యక్రమాలు చేసేవారంటే ఇప్పుడు మనం నెగ్గగలం. అంటే మీరందరూ కూడా సహకరించండి. ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కానీ ఎక్కడ మంచి సమస్య రాకూడదు, రోడ్ సమస్య రాకూడదు, డ్రైనేజ్ సమస్య రాకూడదు, ఇలా లైటింగ్ సమస్య రాకూడదు, శానిటేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదు. శానిటేషన్ అలాగే ప్లానింగ్ కూడా మీరు ఒక డిపార్ట్మెంట్ కూడా రివ్యూ చేయండి. ప్లానింగ్ కూడా ఎవరైనా ఇంటికి అప్లై చేసుకోవడం తొందరగా వెళ్ళిన బాధ్యత ఉంది. పెండింగ్ పెట్టి 6 సంవత్సరం కూడా పెండింగ్ అయిన ఇల్లు ఉన్నాయని చూసుకోవద్దు. అలాంటిది వేరే ప్రాబ్లం ఉందంటే మీ తీసుకొచ్చి స్క్రీన్ చేసి తప్పింది పెండింగ్ పెట్టి కూర్చోవడం అది కరెక్ట్ కాదు. అలాగే మీరు ఈ స్కూల్స్ ఉన్నాయి, మీ డిపార్ట్మెంట్ వేరే ఉన్నాయి, కానీ రివ్యూ చేసే బాధ్యత ఆ కౌన్సిల్ ఉంది, మనకు ఉంది. ఎక్కడ స్కూల్ అవసరం, ఎక్కడ స్కూల్ లేదు, కొత్త స్కూల్ ఎక్కడ కావాలన్నది మనమే బాధ్యత. పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మనదే ఉంది. అలాగే హాస్టల్ వెరిఫికేషన్ మనదే ఉంది. ఇవన్నీ కూడా మీరు మున్సిపాలిటీకి సంబంధించిన మనం అన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడతారు. అలాగే అన్నగారిని కూడా 10 రోజుల్లో కూడా అది కూడా ఓపెన్ చేస్తాను. అక్కడ స్కూల్ తీసి స్కూల్ పెట్టమని చెప్పి పెట్టాను. అప్పటికప్పుడు కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా మంచి కార్యక్రమం తీయాలని. అలాగే గడియాల సంఘం కూడా గుడానికి నేను తీసుకొస్తున్నాను. అది కూడా ప్లానింగ్ ఇచ్చాను, మంచి ప్లానింగ్ చేయమని అది కూడా చేస్తాను. అలాగే నీలం చెరువు దాని అంతా కూడా ప్యూరిఫికేషన్ అంతా కూడా తీసుకోవడానికి అధికారులు కూడా తీసుకున్నాను. అలాగే ఎక్కడైతే డ్రైన్లు ఇబ్బందులు ఉన్నాయో మున్సిపాలిటీకి సంబంధించిన డ్రైన్లు కూడా మున్సిపాలిటీకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఆ డ్రైన్లను కూడా ఐడెంటిఫై చేసుకుని ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది లేకుండా వాటర్ అంతా కూడా కింద పోయే విధంగా చర్య తీసుకోవాలి. అలాగే మెయిన్ డ్రైన్ మన రైల్వే గేట్ రైల్వే దగ్గర డ్రైన్ ఉంది, రైల్వే కూడా డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ చాలా వరుసగా ఉంది. దాని మీద కూడా రైల్వే కూడా లెటర్ మున్సిపాలిటీ రాశాను, నేను రాశాను. అది క్లియర్ ఆ చేస్తారా మనం చేస్తారని, ఆ చేయగలిగితే ఆ చేస్తారా, ఆ చేయకపోతే మనమే చేస్తారు. ఎందుకంటే మన స్థలమైనా ప్రజలు బాధపడి కూడా మనం బాధపడతారు. డ్రైన్ మీద చాలా స్మెల్ కూడా వచ్చేస్తుంది, దాన్ని కూడా చేయాలని చెప్పి. అలాగే ఇలా అప్లాన్ లో పైకి వచ్చేటట్టు రోడ్డు వేయలేదు, ఎక్కడైతే రోడ్ లేదు రోడ్డు కూడా ఐడెంటిఫై చేసుకుని మనందరూ మీటింగ్ పెట్టుకుని ఇంజనీరింగ్ పెట్టుకుని డిస్కస్ చేసి ఎక్కడ అవసరం మీరు చెప్పారా ఇంకోటి చెప్పారని అందరూ చెప్పి ఇది మన ప్రయారిటీలో అన్ని పనులు కూడా చేసుకుంటారని చెప్పి అందరూ తెలియజేసుకుంటారు. మీరందరూ కూడా ఎవరు కూడా ఇంకా మున్సిపాలిటీ గొప్ప కోసం చూడాలి, ప్రజల గొప్ప కోసం చూడాలి. మనం అదే పని ఒక్కరు అందరూ కూడా అలా చేయాలి. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడ్డాను 5 సంవత్సరాలు. భద్రాద్రి మనుగురు బీటీపీఎస్ ఫస్ట్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్పై పడి పిడుగు కారణంగా చెలరేగిన మంటలు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పిడుగు సెకండ్లో పడిపోయింది. అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తుందమ్మా? మీరు ఆడున్నారు, మేము ఆడ ఉంటాం. వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరికి తెలుసు? అంటేసింది, వెళ్తూరు వచ్చింది ఆల్రెడీ. స్టార్ట్ అయింది. మరి ఒక్కటే సరిపోదుగా, ఇంకా లేవు ఆ బండ్లు. ఒక బండి సరిపోదుగా, బండ్లు రావాలా, చుట్టూ గమ్ముకోవాలి అందరూ, చుట్టూ అందరూ గమ్ముకోవాలా. చుట్టూ అందరూ గమ్ముకోకపోతే కుదరదు, కరెంటు కట్టుకుంటుంది మళ్ళీ.
మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ స్వయంగా రైడ్స్లో పాల్గొన్నారు. గుడుంబ తయారీ చేసే వస్తువులను ధ్వంసం చేపించారు. అక్కడ గ్రామస్తులు యువత మాట్లాడి వారిలో చైతన్యం కలిగించి గుడుంబ వాళ్ళ జరిగే నష్టాలు వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొడుగుండ్ల గ్రామంలో గ్రామస్తులు యువకులు విద్యార్థులతో మమేకమయ్యారు. వారికి కష్టసుగాలు బాగోగులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు అందించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు. దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని అన్నారు. మీ తంగాలపల్లి గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మారాలని మా పోలీసు ఆకాంక్ష. ఇద్దరితోటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. నా మన గంగారం ఫోర్స్ రండి బాబు. గంగారం కొత్తగూడ ఫోర్స్ వచ్చేసి ఇవన్నీ సీజ్ చేసుకోండి. గంగారం అందరు చెప్పాలి. అందరూ దయచేసి అందరు లొల్లి చేయకండి అమ్మా. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబ తయారు చేయనని, ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని, దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని, నా గ్రామాన్ని గుడంబరహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని, జంగాలపల్లిని గుడంబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేశారు ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం, ఫ్రీ కోచింగ్ కోసం. ఇంతకుముందు ములుగు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 600 మెంబర్స్కి అప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో అది ఫ్రీగా కోచింగ్, ఇండోర్ కోచింగ్ ఇచ్చినాం, ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. అది సో ఇట్లాంటివి మనం మహబూబాద్ డిస్టిక్లో కూడా చేద్దాం. సో మీరు ఫస్ట్ అది విల్లింగ్నెస్ చూపించాలి. మీరు ముందుకు వస్తే అది నాట్ ఓన్లీ పోలీస్, మిగతా ఎగ్జామ్స్ ఉంటే కూడా దానికోసం కూడా 100% అది మటీరియల్ అవసరం ఉంటే అది కూడా 100% ఇవ్వచ్చు. తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ మీరు చెప్తారు, ఈ ఎస్పెషలీ ఈ రోడ్ సంబంధించి. సో ఈ రోడ్ సంబంధించి ఐ థింక్ ఇది ఇక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది నేను కలెక్టర్ సార్, డిఎఫ్ఓ అండ్ మినిస్టర్ మేడం తోటి డిస్కస్ చేసి దానికోసం మనం ఏం చేయొచ్చు అది ఫైండ్ అవుట్ చేసి మనం 100% సొల్యూషన్ తీసుకుంటాం. తర్వాత ఈ సైడ్ డ్రైనేజ్ గురించి కూడా కొంతమంది చెప్తారు. సో దానికోసం కూడా అది కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ తోటి డిస్కస్ చేసి దానికోసం కూడా మనం 100% చేద్దామని. సో యూత్ పిల్లల కోసం ఒకటే విజ్ఞప్తి, మీరు మెయిన్లీ ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఈ గుడుంబ, గుట్కా, అంబర్, తర్వాత ఈ గాంజాయిలో అడిక్ట్ అవుతారు. సో అది మీరు అట్లా ఏం చేయొద్దు. మీరు మంచిగా చదవండి. మీకు చదవడానికి కోసం మీకు ఏం సపోర్ట్ కావాలో అది 100% పోలీస్ శాఖ తరఫున నేను ఇస్తాను. దాంతోపాటు మీరు మంచి ఆడండి. అది ఈరోజు వాలీబాల్ కిట్ ఇచ్చినాం, నెక్స్ట్ టైం క్రికెట్ ఇంకా మీకు ఏమేమి కావాలో అది 100% నా తరఫున నేను సపోర్ట్ చేస్తాను. బట్ మీరు ముందుకు రావాలి. క్రికెట్ కిట్ నెక్స్ట్ టైం ఇస్తాను.
పెద్దపల్లి జిల్లాలోని గట్టు సింగారం గుట్టలో పోలీసులు గుర్తు తెలియని ఆస్తి పంజరాన్ని కనుగొన్నారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ పంచాయతీ పరిధిలోని గట్టు సింగారం గుట్టపై గుర్తు తెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. గొర్రెల కాపర్లు గుట్టపై మృతదేహం యొక్క ఆస్తి పంజరాన్ని గుర్తించి పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి మగ మనిషి ఆస్తి పంజరాన్ని గుర్తించారు. మృతుని వయస్సు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కుళ్ళిపోయి ఎముకలు మాత్రమే మిగిలి ఉన్న ఆస్తి పంజరానికి గుట్టపైనే డాక్టర్ల బృందం సంఘటన స్థలంలోనే శివ పరీక్ష నిర్వహించి ఎముకలను గుట్ట పైన ఖననం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి గుట్టపైకి ఎందుకు వెళ్లాడు, అతను ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నీళ్ళకి వచ్చినట్టుంది ఇక్కడికి తక్కువ పెళ్ళి రాదు కొంచెం అది నిన్న పచ్చి ఉంది కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.